Okay, sir. Good afternoon. Welcome to day 7 session. Welcome to day 7 session. For today, we have to discuss another design related concept related to Simulink software. That is converters. So previous class లో సిగ్నల్స్ ని యూజ్ చేసుకుని సిమ్లింగ్ సాఫ్ట్వేర్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఇది అబ్జర్వ్ చేసాం. సో ఈ క్లాస్ లో మనం ఇప్పుడు ఇక్కడ సేమ్ కొంచెం అడ్వాన్స్మెంట్ కిందగా వెళ్తున్నాం మనం కాన్సెప్ట్ లో. సో దిస్ ఈస్ ద motto of day 7 concept, simulink tools applied in power systems. Examples. So power systems related గా సిమ్లింగ్ టూల్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు అండ్ పవర్ సిస్టమ్ అప్లికేషన్స్ లో ఈ ఎలక్ట్రానిక్స్ కీ రోల్ ఎలా ప్లే చేస్తున్నాయి, కన్వర్టర్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ జనరేషన్ రిలేటెడ్ గా, ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా, డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా ఎట్లా అప్లై అవుతున్నాయి అనేది ఇవాళ క్లాస్ లో చూస్తాం. సో యాజ్ పర్ అవర్ షెడ్యూల్ టుడే we have to discuss basic tooling concepts related to power systems engineering. సో పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ లో కన్వర్టర్స్ కూడా మనకి యూజ్ చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ అప్లికేషన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ డీసీ రిలేటెడ్ అప్లికేషన్స్ అయితే సోలార్ ఎనర్జీని కానీ, విండ్ ఎనర్జీని కానీ, ఇట్లా ఏదైనా మనం జియోథర్మల్, బయోమాస్, బయోగ్యాస్ ఇట్లా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడానికి మనం అక్కడ డీసీ మెథడాలజీ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్డ్ ఫార్మాట్ లో ఉన్న ఎనర్జీ ఏదైనా కూడా డీసీ ఎనర్జీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీని అప్లికేషన్ తీసుకుంటే సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే వాల్యూ అనేది మనం డీసీ ఫామ్ లో బ్యాటరీస్ లో స్టోర్ చేసుకుంటాం. సో ఆ స్టోర్ చేసుకున్న వాల్యూని కన్వర్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, కన్వర్షన్. సో ఐదర్ రెక్టిఫైర్ యూజ్ చేసుకునే డీసీ టు డీసీ కన్వర్షన్ కానీ అక్కడ ఓవరాల్ గా, ఆర్ ఇన్వర్టర్స్ యూజ్ చేసుకుని డీసీ టు ఏసీ కన్వర్షన్ కానీ మనం అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఏసీ టు డీసీ, అది డీసీ టు ఏసీ. ఈ రెండు కన్వర్షన్స్ మనం పవర్ సిస్టమ్ అప్లికేషన్స్ లో ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న కిట్స్ ఏవైనా తీసుకుంటే కనుక ఆ కిట్స్ లో మనం అప్లికేషన్ చేయడానికి ఫస్ట్ సప్లై నుంచి వచ్చే వాల్యూ 230 volts ఏసీ సప్లై అని మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ప్లగ్ బాక్స్ నుంచి ఆర్ సాకెట్ నుంచి వచ్చే సప్లై 230 volts ఏసీ. సో 230 volts ఏసీ ఉన్నప్పుడు మనం దాన్ని ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేసుకుంటాం. ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ డౌన్ చేసుకుని దాన్ని మనం ఏం చేస్తామంటే 230/9 volts ఆర్ 12 volts ఆర్ 24 volts ఇట్లా మన అప్లికేషన్ ఓరియంటెడ్ మనం దాన్ని స్టెప్ డౌన్ చేసుకుని, ఆ స్టెప్ డౌన్ చేసుకున్న వాల్యూని బై యూజింగ్ రెక్టిఫైర్ ఆర్ డిఫరెంట్ కన్వర్టర్స్ యూజ్ చేసుకుంటూ వాటిని అప్లికేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. చిన్న ప్రాజెక్ట్స్ లో మనం ఎక్కువగా ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. 9 volts ట్రాన్స్ఫార్మర్స్, 12 volts ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లాగా. సో అలా పవర్ సిస్టమ్ అప్లికేషన్స్ లో కన్వర్టర్స్ ఎలా యూజ్ అవుతున్నాయి అనేది ఇవాళ సెషన్ లో మనం చూస్తాం. సో దానికోసం నేను ఇక్కడ తీసుకున్న సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటంటే, సో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ని ఒకసారి డ్రా చేయండి. ఫస్ట్ ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉంది సార్, వాయిస్ వినబడుతుందా సార్? సౌండ్ బాగా సౌండ్ ఎక్కువ వస్తుందా సార్? అంటే ఏదో బైక్ స్టార్ట్ చేస్తున్నట్టు బాగా భయంకరమైన సౌండ్. అవునా, అది పక్కన ఏదో చిన్న డిస్ప్లే. ఇప్పుడు ఓకేనా సార్? ప్రెసెంట్ ఓకే సార్. ఓకే సార్. సో ఒకసారి ఈ డయాగ్రామ్ ఫస్ట్ పైన ఉన్న డయాగ్రామ్ డ్రా చేయండి. డీసీ సోర్స్ ఒకటి అండ్ ఇన్వర్టర్, యూనివర్సల్ బేస్ ఇన్వర్టర్ కాన్సెప్ట్. మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఆపరేషన్ లో ఒక డీసీ సోర్స్, ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతున్న సప్లై లింక్ ఏదైతే ఉందో ఇది ప్లస్ అండ్ మైనస్. సప్లై లింక్ అనేది ఇది ఇక్కడ ఆల్రెడీ మనం రెగ్యులర్ గా సప్లై సర్క్యూట్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్
యూనివర్సల్ బ్రిడ్జ్. యూనివర్సల్ బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది కన్వర్టర్ అప్లికేషన్స్ లో, ఇన్వర్టర్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేయండి. సో ఫస్ట్ డయాగ్రామ్ అప్లికేషన్ బేస్ చేసుకుని 2 and 3 ఆటోమేటిక్ గా మీకు and after that converter circuit, and after that current measurement circuit, and after that voltage measurement circuit, and finally scope. సో అక్కడ టోటల్ గా 5 to 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి DC సప్లై, అండ్ రెండోది కన్వర్టర్. దాని పక్కన కన్వర్టర్ కి ఇగ్నిషన్ ఇవ్వడానికి పల్సెస్ అని ఉంది. ఆ పల్సెస్ అనేది ఏంటంటే గేటింగ్ సిగ్నల్స్ ఇవ్వడానికి. ఇక్కడ మనకి ఆ బ్రిడ్జ్ సర్క్యూట్ లో ZA అని ఉంది కదా, సో గేటింగ్ సిగ్నల్స్ ఇవ్వడానికి ఇది ఒకటి సర్క్యూట్. అండ్ కరెంట్ మెజర్మెంట్, వోల్టేజ్ మెజర్మెంట్, వీటిని బేస్ చేసుకుని స్కోప్. ఓకేనా? కరెంట్ మెజర్మెంట్ అండ్ వోల్టేజ్ మెజర్మెంట్ ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం కరెంట్ పారామీటర్స్ ని, వోల్టేజ్ పారామీటర్స్ ని రెండింటిని చెక్ చేస్తూ ఉంటాం. అండ్ స్కోప్ ని యూజ్ చేసుకుని అవుట్పుట్ ని చెక్ చేసుకుంటాం ఓవరాల్ గా. సో ఇట్లా ఫస్ట్ డయాగ్రామ్ ని డ్రా చేయండి. సో సెకండ్ డే లో మనం కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న సర్క్యూట్ ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో సేమ్ ఇది కూడా ప్రాసెస్ ఎట్లాగా డిజైన్ చేస్తాం అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఒకసారి దీన్ని నోట్ చేయండి డయాగ్రామ్. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీని ఆపరేషన్ ఒకసారి, సర్క్యూట్ ఆపరేషన్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. సార్ ఫస్ట్ డయాగ్రామ్ ఒకటే, ఫస్ట్ డయాగ్రామ్ చేయాలి సార్, మొత్తం ఫస్ట్ డయాగ్రామ్ ఒకటే, అన్ని నియర్ ఈక్వల్ గా ఒకేలా ఉన్నాయి కదా. చూడండి, మీరు అబ్జర్వ్ చేసి సెకండ్, థర్డ్ ఇవన్నీ కూడా ఆపరేషన్ ఒకటి చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఒకటి డ్రా చేయండి సరిపోతుంది. ఓకే సార్, ఓకే సార్. మీకు కనబడుతున్న డయాగ్రామ్ లో ఫస్ట్ ఇమేజ్ ఒకటి డ్రా చేయండి, దాని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఎవరిని డ్రా చేశారా? కంప్లీట్ అయితే ఒకసారి నాకు జస్ట్ రఫ్ డయాగ్రామ్ లో డ్రా చేసినా సరిపోతుంది. లాస్ట్ ఈ స్కేలింగ్ సీక్వెన్స్ అవసరం లేదు. ప్లస్ అండ్ మైనస్ VDC లింక్, అండ్ ఆఫ్టర్ దట్ యూనివర్సల్ బ్రిడ్జ్, నథింగ్ బట్ అది కన్వర్టర్ సర్క్యూట్ కింద తీసుకుంటాం. యూనివర్సల్ బ్రిడ్జ్ అనేది కన్వర్టర్ ఎగ్జాంపుల్ కింద. ఆల్రెడీ ఇక్కడ మీకు హెడ్డింగ్ కూడా ఉంది, DC to DC అండ్ DC to AC PWM కన్వర్టర్స్. DC to DC కన్వర్టర్ అండ్ DC to AC PWM కన్వర్టర్. DC to DC అండ్ DC to AC PWM కన్వర్టర్ టాపిక్ హెడ్డింగ్. సో దాంట్లో మనం బక్ బూస్ట్ DC to DC కన్వర్టర్ అనేది ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో బక్ బూస్ట్ అంటే ఏంటంటే లోయర్ వోల్టేజ్ నుంచి హైయర్ వోల్టేజ్ బూస్టింగ్, అంటే బూస్టింగ్ ఇవ్వడం అంటే కనుక ఇంక్రీజ్ చేయడం అని అర్థం. సో బక్ బూస్ట్ అంటే మనం నార్మల్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ నుంచి దాన్ని బూస్టప్ చేయడం, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సప్లై దాని యొక్క వాల్యూని, వోల్టేజ్ ని, కరెంట్ ని ఇంక్రీజ్ చేసి దాన్ని అప్లికేషన్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా యూజ్ చేసుకోవడం. అంటే ఆ వోల్టేజ్ వాల్యూని ఇంక్రీజ్ చేసి ఆటోమేటిక్ గా మనం దాన్ని సిస్టమ్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవడానికి బక్ బూస్ట్ సర్క్యూట్ ని యూజ్ చేస్తారు. సో మనం ఫస్ట్ తీసుకున్న డయాగ్రామ్ పేరు వచ్చేటప్పటికి బక్ బూస్ట్ DC to DC కన్వర్టర్. సో బక్ బూస్ట్ లో
బక్ వచ్చేటప్పటికి లెవెల్ అప్లికేషన్ రిజిస్టర్డ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం, అంటే నార్మల్ వోల్టేజ్ అప్లికేషన్స్ లో. బూస్టింగ్ వచ్చేటప్పటికి మనం ఎక్కడైతే నా వాల్యూని ఇంక్రీజ్ చేయాలో, సో బూస్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంక్రీజింగ్ అని వస్తుంది. సో ఇంక్రిమెంటల్ వేలో నాకు వాల్యూ డబల్ అయ్యి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 వోల్ట్స్ ఇస్తే బూస్ట్ కన్వర్టర్ అప్లై చేసిన తర్వాత ఇది 40 అవుతుంది థియరిటికల్ గా, అండ్ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి 38 వోల్ట్స్ అట్లా అవుతుంది. అంటే కొంత స్విచ్చింగ్ లాసెస్ ఉంటాయి కదా, సో ఆ స్విచ్చింగ్ లాసెస్ ని బేస్ చేసుకుని బూస్ట్ వోల్టేజ్ చేస్తున్నామంటే, బూస్టింగ్ చేస్తున్నామంటే కనుక డబుల్ చేస్తున్నారు వాల్యూని. థియరిటికల్ గా అయితే డబుల్ అని చెప్తాం, ప్రాక్టికల్ గా అయితే నియర్ ఈక్వల్ అని చెప్తాం. 20 వోల్ట్స్ ఇన్పుట్ తీసుకుంటే బూస్ట్ సర్క్యూట్ కి ఇచ్చామంటే కనుక అవుట్పుట్ లో నాకు 40 వోల్ట్స్ వస్తుంది. అదే బక్ టైప్ లో ఏంటంటే 40 వోల్ట్స్ నుంచి 20 వోల్ట్స్ చేయడానికి డౌన్ చేయడానికి అవుతుంది. నథింగ్ బట్ మన ట్రాన్స్ఫార్మర్స్ లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని ఎట్లయితే కాన్సెప్ట్ ఉందో, సేమ్ అట్లాగే కన్వర్టర్స్ లో కూడా లో వాల్యూ నుంచి హై వాల్యూ అండ్ హై వాల్యూ నుంచి లో వాల్యూ, సో ఎట్లా సీక్వెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఈ సర్క్యూట్ ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి, వాటి యొక్క ఆపరేషన్ ఏంటి అనేది ఒకసారి మీరు ఇక్కడ వినండి ఒకసారి కాన్సెప్ట్. We have taken another example, that is DC to DC converter and DC to AC PWM converter. So first దాని ప్రకారం డైరెక్ట్ కరెంట్ టు డైరెక్ట్ కరెంట్, DC to DC కన్వర్టింగ్ అనేది ఎలా జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్. అండ్ DC to AC కన్వర్టర్స్, నథింగ్ బట్ ఫర్ టుడే we have taken the example as కన్వర్టర్స్. కన్వర్టర్స్ ఎలా డిజైన్ చేస్తాం, అండ్ ఆ డిజైన్ చేసిన కన్వర్టర్స్ ని మన సిచ్యువేషన్ కి తగ్గట్టుగా, మన ఆపరేషన్ కి తగ్గట్టుగా ఎట్లా అవుట్పుట్ అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ 3 రకాల కన్వర్టర్ సర్క్యూట్స్ అనేవి మీకు ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే కనుక బక్ బూస్ట్ DC to DC కన్వర్టర్. వాయిస్ కొంచెం బక్ బూస్ట్, ఓకే, DC to DC కన్వర్టర్ లో ఇక్కడ ఒక VDC లింక్ ఉంది. సో ఈ DC లింక్ ని క్లిక్ చేసుకుంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ వోల్టేజ్ 400 వోల్ట్స్. సో దాని యొక్క వోల్టేజ్ వాల్యూ వచ్చేటప్పటికి యాంప్లిట్యూడ్ వాల్యూ 400. సో టోటల్ 400 వోల్ట్స్ DVDC లింక్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ it is a converter bridge circuit, so universal bridge circuit అని అంటాం దీన్ని. సో దీని డేటా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ బ్లాక్ ఇంప్లిమెంట్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ సెలెక్టెడ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. Series RC's number circuits are connected in parallel with each switch device. So number of bridge arms 1. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాడు డిస్క్రీట్ PWM జనరేటర్. సో ఈ ఇక్కడ G అంటే కనుక ఇది గేటింగ్ సిగ్నల్, సో యానోడ్. సో ఇట్లా ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ కి ఈ వచ్చిన ఈ VDC సప్లై ఏదైతే ఉందో ఈ సప్లై లింక్ ని ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ కి కనెక్ట్. ఇది ఇక్కడ స్విచ్చింగ్ ఆపరేషన్ జరిగి నథింగ్ బట్ ఇక్కడ ఈ పల్సెస్ అనేవి ఈ గేటింగ్ సిగ్నల్స్, నథింగ్ బట్ ఒక సర్క్యూట్ ఆన్ అవ్వాలి అంటే ఎలక్ట్రానిక్స్ లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఒక కన్వర్టర్ లో ఒక లెగ్ ఆపరేషన్ లో ఆ లెగ్ లో ఉన్న స్విచ్చెస్ అనేవి ఆన్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ వీ హ్యావ్ టు గివ్ సమ్ గేటింగ్ సిగ్నల్. ఆ గేటింగ్ సిగ్నల్ ఇస్ నథింగ్ బట్ పల్స్. సో పల్స్ ఇవ్వడం ద్వారా నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్ లో చెప్తే కనుక వన్స్ అండ్ జీరోస్ ఫార్మాట్ మనం సిగ్నల్ ఇస్తున్నాము అంటే సెట్ చేసినట్టు, నథింగ్ బట్ 1 చేసినట్టు. వన్స్ అండ్ జీరోస్ ఫార్మాట్ లో నథింగ్ బట్ 1 మీన్స్ ఆన్, 0 మీన్స్ ఆఫ్. సో ఇట్లా గేటింగ్ సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా మనకి ఇక్కడ ఈ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత దాన్ని మనం ఇక్కడ నెక్స్ట్ DC వాల్యూ కాబట్టి దాన్ని ప్యూరిఫైడ్ చేయడానికి మనకి ఇక్కడ సమ్ LC సర్క్యూట్స్ ఆర్ RLC కాంబినేషన్ లో ఉన్న సర్క్యూట్స్ మనం జనరల్ గా
హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్స్ అంటాం. సో హై పాస్ సర్క్యూట్స్ ఆర్ లో పాస్ సర్క్యూట్స్ ఏంటంటే ఆర్సీ కాంబినేషన్ కానీ, ఆర్ఎల్సీ కాంబినేషన్ కానీ, ఎల్సీ కాంబినేషన్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని ఫిల్టరేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో ఫైనల్ అవుట్పుట్ వాల్యూ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఈ సర్క్యూట్ ఒకటి మీరు ఒకసారి డ్రా చేసుకోండి. ఫస్ట్ సర్క్యూట్, ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ కట్ గా డ్రా చేయండి. డీసీ సప్లై, యూనివర్సల్ బ్రిడ్జ్ అండ్ గేటింగ్ సిగ్నల్స్. గేటింగ్ సిగ్నల్ నుంచి ఒక రెసిస్టర్ అండ్ ఇండక్టర్ నంబర్ సర్క్యూట్, ఆర్ఎల్సి బ్రాంచ్, సిరీస్ ఆర్ఎల్సి బ్రాంచ్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాడు. అండ్ ఇక్కడ ఒకసారి సీక్వెన్స్ అబ్జర్వ్ చేయండి. మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ 1 లో లో పాస్ ఫిల్టర్స్, హై పాస్ ఫిల్టర్స్ అని ఆల్రెడీ కవర్ అయినాయి మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెసిస్టర్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్స్ ని కానీ మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ సర్క్యూట్స్ లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూనింగ్ సర్క్యూట్స్ అని నేను మీకు ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఒకసారి చెప్పాను. అంటే ఆ ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ట్యూనింగ్ పర్పస్. సో ట్యూన్డ్ సర్క్యూట్స్ ఆర్ ట్యూన్డ్ ఫిల్టర్స్ అని కూడా అంటాం వీటిని. సో ట్యూనింగ్ ఏంటంటే మనకి కావాల్సిన సిగ్నల్ స్ట్రెంత్ కి తగ్గట్టుగా యూటిలైజ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిగ్నల్ 230 వోల్ట్ సైన్సాయిడ్ ఏసీ సిగ్నల్ అయితే కనుక ఆటోమేటిక్ గా నాకు అది 230 వోల్ట్ సైన్సాయిడ్ ఏసీ మాత్రమే రావాలి, వితౌట్ ఎనీ డిస్టార్షన్. 230 వోల్ట్స్ నాకు ఫిక్స్డ్ గా కాన్స్టెంట్ గా వాల్యూ రావాలి అంటే కనుక వితౌట్ ఎనీ ఫిక్స్డ్ డిస్టార్షన్ లో రావాలి అంటే నేను అక్కడ ఫిల్టర్స్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్సీ ఫిల్టర్ అని, ఎల్సీ ఫిల్టర్ అని. సో జనరల్ గా ఏంటంటే మనం ఎల్సీ కాంబినేషన్ లో ఉన్న ఫిల్టర్స్ ని యూజ్ చేస్తాం. అంటే ఇండక్టర్ విత్ కెపాసిటర్, ఇండక్టర్ విత్ కెపాసిటర్ కాంబినేషన్ ఉన్న ఫిల్టర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్ గా మీకు అందరికి ఎలా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇండక్టర్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఇండక్టర్ ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్ లో స్టోర్ చేసుకుంటుంది, అండ్ కెపాసిటర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. సో కెపాసిటర్ అనేది డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఇట్ ఈస్ హ్యావింగ్ 2 ఎలక్ట్రోడ్స్. డై మీన్స్ 2 డైఎలక్ట్రోడ్స్ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని డైఎలక్ట్రిక్ అంటాము. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎగ్జాంపుల్ కింద కెపాసిటర్ చెప్తాం. సో ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ సర్క్యూట్స్ లో మనం వీటిని ట్యూనింగ్ పర్పస్ లో యూజ్ చేస్తూ ఉంటాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్ గా అయితే కనుక ఎల్సీ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్ స్టాటిక్ రిలేటెడ్ ఫీల్డ్స్ అయితే కనుక స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ లో మనకి ఈ కెపాసిటర్ రిలేటెడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. ఆర్సీ ఆసిలేటర్ అని, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అని ఇట్లా టైప్స్ ఉంటాయి. మీకు ఇవి బీటెక్ లో ఎక్కువ ఈ టెక్నాలజీ వస్తూ ఉంటుంది. ల్యాబ్స్ లో కానీ, అప్లికేషన్స్ అక్కడ చెక్ చేసేటప్పుడు కానీ, రన్ చేసేటప్పుడు కానీ, సాఫ్ట్వేర్ లో బీటెక్ పారామీటర్స్ ఇవన్నీ. సో డిప్లొమా లెవెల్లో మనం ఏంటంటే డిఆర్బి బాక్స్ అంటాం, డెకైడ్ రెసిస్టెన్స్ బాక్స్. ఫస్ట్ ఇయర్ లో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డెకైడ్ రెసిస్టెన్స్ బాక్స్ యూజ్ చేసుకుని రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, కెపాసిటెన్స్ బాక్స్ యూజ్ చేసుకుని కెపాసిటెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఇట్లా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటంటే అది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ రిలేటెడ్ అప్లికేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్ అప్లికేషన్ అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సర్క్యూట్ లో కూడా మీరు ఇక్కడ కర్సర్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఎల్ అండ్ ఆర్ కాంబినేషన్ అనేది ఇచ్చాడు. 1 ఓం రెసిస్టర్ యూజ్ చేశాడు అండ్ 5 మిల్లీ హెన్రీస్ ఇండక్టర్ అనేది యూజ్ చేశాడు. సో ఇట్లా ఈ రెండింటిని ఇక్కడ యూజ్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఫిల్టరేషన్ పర్పస్. ఓకేనా, అక్కడ ఫిల్టరేషన్ పర్పస్ లో అక్కడ వరకు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఫైండ్ గా ఆర్ కాన్స్టెంట్ గా యాక్యురేట్ గా అవుట్పుట్ కి వెళ్ళడానికి అవుట్పుట్ కంటే ముందు, బికాస్ అవుట్పుట్ వాల్యూస్ అన్ని కూడా మనం లోడ్స్ కి కనెక్ట్ చేసి ఉంటాం. నథింగ్ బట్ ఎండ్ యూజర్ యొక్క అవుట్పుట్ డివైజెస్ పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలి, కాన్స్టెంట్ గా రన్ అవ్వాలి. సో ఆ యాక్యురసీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే మనం ఈ ఫిల్టర్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. పవర్ సిస్టమ్ అప్లికేషన్స్ లో, పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ లో ఈ ఫిల్టర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. మన రెగ్యులర్ లైఫ్ లో కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే టీవీ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ, ఇట్లా మన ఇంట్లో డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటికి యాక్యురేట్ గా నాకు వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ ఫ్లెక్సిబుల్ గా రావాలి వితౌట్ ఎనీ ఫ్లక్చుయేషన్స్ అనడానికి మనం అక్కడ ఏం యూజ్ చేస్తామంటే స్టెబిలైజర్ అని అంటాం. ఆ స్టెబిలైజర్ సర్క్యూట్ ఏంటి, స్టెబిలిటీ అంటే అర్థం ఏంటంటే కాన్స్టెంట్. సో ఆ స్టెబిలైజర్ ని యూజ్ చేసుకుని మనకి స్టెబిలిటీ ఫంక్షన్ ని
అప్లై చేయడం, అంటే ఇన్పుట్ ఎంతైనా ఫ్లక్చువేట్ అవని అవుట్పుట్ మాత్రం కాన్స్టెంట్ గా ఆ టీవీకి కానీ ఆ ఏసీకి కానీ ఆ రెఫ్రిజిరేటర్ కానీ ఫ్రిడ్జ్ కానీ అవుట్పుట్ ఫ్లెక్సిబుల్ గా వెళ్ళాలి. సో ఎప్పుడైతే అవుట్పుట్ వోల్టేజ్ ఫ్రిడ్జ్ లో ఎంటర్ అయ్యే వోల్టేజ్ అనేది ఫ్లక్చువేటెడ్ గా ఉందో ఆటోమేటిక్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న వైండింగ్ కానీ ఆ కాయిల్స్ కానీ కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఈ ఫిల్టర్స్ కానీ వీటన్నిటిని కూడా స్టెబిలైజేషన్ కానీ ఫ్లెక్సిబుల్ గా వాల్యూస్ ని మెయింటైన్ చేసే అప్లికేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. సో అదొక నోట్ చేసుకోండి. ఆ ఫిల్టర్ అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్యూన్డ్ సర్క్యూట్. ఫిల్టర్స్ ని మనం ట్యూన్డ్ సర్క్యూట్స్ అని కూడా అంటాం. వైవా క్వశ్చన్ కింద అడుగుతారు వీటిని టైమింగ్ రిలేటెడ్ వైవా క్వశ్చన్స్ లో. అండ్ ఆ ఫిల్టర్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ట్యూనింగ్ పర్పస్ లో చెప్తాము. ఎక్కడైతే నాకు డిస్టార్షన్ లేకుండా హార్మోనిక్ లేకుండా ఆర్ ఫ్లక్చుయేషన్ లేకుండా అప్లికేషన్ రన్ చేయాలో అక్కడ కంపల్సరీ అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఆర్సీ ఫిల్టర్ కానీ ఎల్సీ ఫిల్టర్ కానీ ఆర్ఎల్సీ ఫిల్టర్ కానీ వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్ ఫిల్టర్, ఎల్ ఫిల్టర్, సి ఫిల్టర్ అని కూడా అంటూ ఉంటాం. ఆర్ కాంబినేషన్ ఆర్సి ఎల్సి, ఆర్సి ఆర్ఎల్సి, ఓకేనా, ఆర్ ఓన్లీ ఎల్ ఫిల్టర్ వాడుతూ ఉంటారు, ఆర్ ఓన్లీ సి ఫిల్టర్ వాడుతూ ఉంటారు. వీటన్నిటిని ఏంటంటే ట్యూన్డ్ సర్క్యూట్స్ అంటాం. ఈ ట్యూన్డ్ సర్క్యూట్స్ యూజ్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్ ఇక్కడ ఏం చెప్తాము అంటే మీకు ప్రీవియస్ క్లాసెస్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేడియో ఎఫ్ఎం సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో రేడియో ఫర్ ఎగ్జాంపుల్ 98.3 ఆర్ 93.5 ఈ రేడియో ఛానల్ కి వాటి యొక్క బ్యాండ్ విత్ ఫిక్స్డ్ వాల్యూస్ అవి 98.3 పెడితేనే మనకు అక్కడ ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది, ఆ ఛానల్ అనేది పర్టికులర్ ఛానల్ అనేది వస్తుంది. అంటే ఏంటి దాని యొక్క ఫిక్స్డ్ బ్యాండ్ విత్ సిగ్నల్ అది. సో 98.3 కాకుండా నేను 98.29 పెట్టాను, 29 పెట్టాను, 30 కాకుండా. సో 29 లో కూడా ఆ ఛానల్ యొక్క ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఆ సాంగ్ ఆ ఛానల్ అనేది కొంతవరకు బ్యాండ్ విత్ తీసుకుంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే విత్ హ్యావింగ్ సమ్ డిస్టార్షన్ 98.29 లో కూడా చిన్న చిన్నగా మీకు అందుకే మీకు పాతకాలం రేడియోలు ఆ ట్యూనింగ్ చేస్తా ఉంటే స్లోగా ట్యూన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ నాబ్ ని ఏదో ఒక ఛానల్ ఆగుతూ ఉంటుంది. సడన్ గా ఒక ఛానల్ సాంగ్ లేదా తమిళ ఛానల్ ఉర్దూ ఛానల్ ఆ ఎయిర్ లో వెళ్తున్న బ్యాండ్ విత్ కి దగ్గరగా ఎప్పుడైతే నువ్వు ట్యూన్ చేసావో ఆటోమేటిక్ ఆ సిగ్నల్ ని గ్రాప్ చేసుకుంటూ ఉంటుంది. సో కానీ దాన్ని హార్మోనిక్ కూడా లేకుండా డిస్టార్షన్ కూడా లేకుండా నేను ట్యూనింగ్ చేయాలి అంటే కనుక అక్కడ నాకు ఫిల్టర్ అవసరం అవుతుంది. ఆ ఫిల్టర్స్ నే మనం ఇక్కడ ఈ సర్క్యూట్ లో కన్వర్టర్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ ఎలా అయితే సిగ్నల్ పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తానో ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ ఫ్లెక్సిబుల్ గా వెళ్ళాలి అంటే కనుక కంపల్సరీ నా యొక్క ఫిల్టర్ సర్క్యూట్ అనేది యాక్యురేట్ గా పనిచేయగలగాలి. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది నాకు యాక్యురేట్ గా పనిచేయాలి అంటే కనుక నేను ఇక్కడ ఈ సర్క్యూట్ లో యూజ్ చేసుకుంటున్న ఈ ఫిల్టర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్యురేట్ గా ఉండాలి. అండ్ ఏ స్టేజ్ కి ఆ స్టేజ్ కి దగ్గరలో మన యొక్క కరెంట్ మీటర్ నథింగ్ బట్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. ఇక్కడ V1 అని ఉంది కదా, ఆర్ V ఇండికేషన్ ఏదైతే ఉందో అది మనకి ల్యాబ్ లో యూజ్ చేసి వోల్ట్ మీటర్ లాగా, అండ్ ఇక్కడ I ఇండికేషన్ ఏదైతే ఉందో అది అమ్మీటర్ లాగా. సో ఇట్లా ఈ రెండు మీటర్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టుకుంటాం, ప్లేస్ చేసుకుంటాం. అండ్ మీకు అందరికీ తెలిసిన కామన్ విషయం ఏంటంటే అమ్మీటర్ ని ఎందుకు ఇన్లైన్ లో ప్లేస్ చేసుకుంటాం అండ్ వోల్ట్ మీటర్ ని అక్రాస్ గా ఎందుకు ప్లేస్ చేసుకుంటాం, అది ఆల్మోస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్తారా? ఇన్లైన్ లో అమ్మీటర్ ని ఎందుకు ప్లేస్ చేసుకుంటాం, ఆ సిరీస్ లో సర్క్యూట్ లో సిరీస్ లో ఎందుకు అమ్మీటర్ ని ప్లేస్ చేసుకుంటాం, అండ్ ప్యారలల్ గా వోల్ట్ మీటర్ ఎందుకు కనెక్ట్ చేసుకుంటాం? ఫస్ట్ ఇయర్ డేటాను బేస్ చేసుకుని ఈ ఆన్సర్ చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వైవా క్వశ్చన్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో సిరీస్ లో మనం వోల్ట్ అమ్మీటర్ ని ఎందుకు కనెక్ట్ చేసుకోవాలి కరెంట్ ని, అండ్ ప్యారలల్ గా వోల్ట్ మీటర్ ని ఎందుకు చెక్ చేసుకోవాలి? సింపుల్ లాజిక్ ఉంటుంది ఈ క్వశ్చన్ లో. ఎవరికైనా ఐడియా స్ట్రైక్ అవుతుందా? ఎవరైనా స్ట్రైక్ అవుతుంటే ఆన్సర్ చేయొచ్చు. ఎవరికైనా స్ట్రైక్ అయిందా? మీకు ఇందాక 1 or 2 క్యాండిడేట్స్ రెస్పాండ్ అయ్యారు కదా మైక్ ఆన్ చేసి అట్లా అమ్మీటర్ ని వోల్ట్ మీటర్ ని ఎందుకు అక్కడే అదే ప్లేస్ లో కనెక్ట్ చేయాలి సర్క్యూట్ లో? ఓకే, మేబీ ఐడియా లేకపోతే నేనే చెప్తాను, ఐడియా ఉంటే కనుక మీరు మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. సో అమ్మీటర్ ని సిరీస్ లోనే ఎందుకు కనెక్ట్ చేయాలి అండ్ వోల్ట్ మీటర్ ని ప్యారలల్ లోనే ఎందుకు కనెక్ట్ చేయాలి అన్న దానికి ఆన్సర్ బెస్ట్ ఆన్సర్స్ ఏంటంటే వాటి యొక్క డెఫినేషన్స్ లోనే ఆన్సర్ ఉంది. ఓకేనా, ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టింగ్ మెటీరియల్ ఆర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. డెఫినేషన్ మనకి ఇక్కడ. సో ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే అది మైగ్రేట్ అవడం, అవి ఫ్రీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మైగ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో మనం అక్కడ ఆ మైగ్రేట్ అయ్యే ఎలక్ట్రాన్స్ ని మన అప్లికేషన్ లో యూజ్ చేసుకుంటున్నాం. అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ అండ్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్స్ అనేది. సో అట్లా
ఆ ఫ్లోని మనం చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇన్లైన్ లో కనెక్ట్ చేసుకోవాలి అమ్మీటర్. అదే వోల్ట్ మీటర్ డెఫినేషన్ లో మనం ఏం చెప్తాం జనరల్ గా వోల్టేజ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ చార్జ్ పాయింట్స్ ఆర్ టూ చార్జ్డ్ బాడీస్. ఆ రెండు పాయింట్స్ మధ్య ఉన్న పీడీ డిఫరెన్స్ ఏదైతే ఉందో పొటెన్షియల్ డిఫరెన్స్ ని దాన్ని వోల్టేజ్ అంటాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి అంటే రెండు ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక లైన్ వెళ్తుంది, ఒక కరెంట్ లైన్ ఉంది, ఒక కండక్టర్ ఉంది. ఆ ఇన్ లైన్ లో గనక నేను ఆరో సింబల్ చూపిస్తున్నాను అంటే దాంట్లో కరెంట్ ట్రావెల్ అవుతున్నట్టు. ఆ వెళ్ళే లైన్ ని, ఆ కరెంట్ లైన్ నుంచి రెండు వైర్లు డ్రాగ్ చేశాను అనుకో, రెండు పాయింట్లు, సో దాన్ని ఏమంటామంటే వోల్టేజ్ అంటాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇన్ ఏ కండక్టర్ ఆర్ ఇన్ ఏ చార్జ్డ్ బాడీ ఆర్ ఇన్ ఏ ఎనర్జీ సర్కిల్. ఏదైనా ఒక పర్టికులర్ ఆపరేషన్ లో రెండు పాయింట్స్ నేను డ్రాగ్ చేశాను అంటే కనుక దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. ఆ డ్రాగ్ చేసిన దాన్ని వోల్టేజ్ అంటాం. సో కంపల్సరీ నేను వోల్టేజ్ చెక్ చేయాలి అంటే రెండు పాయింట్స్ ఉండాలి. ఆ రెండు పాయింట్స్ ఉండాలి అంటే నాకు అక్రాస్ అవ్వాలి, అది నోట్ పార్లర్ లో కనెక్ట్ అయి ఉండాలి. అదే ఇన్లైన్ అయితే కనుక కరెంట్ మాత్రమే మనం దాన్ని చెక్ చేసుకోవడానికి, ఆ ఇన్లైన్ లో కరెంట్ మాత్రమే ట్రావెల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మీటర్ ఎందుకు సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ ఎందుకు పార్లర్ లో కనెక్ట్ చేయాలి, రెండింటిని రివర్స్ చేస్తే ఏం జరుగుతుంది? సో అక్కడ మనకి ఆపరేషన్ అనేది వర్కౌట్ అవ్వదు, అంటే ఈ మీటర్ అనేది ఆ వాల్యూ అనేది చూపించదు. సో ఇట్లా మనకి ఆపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంటుంది. అండ్ కంటిన్యూషన్ ఒకసారి సర్క్యూట్ ఆపరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది స్కోప్. ఈ సర్క్యూట్ ఒకటి డ్రా చేయండి. సో ఫస్ట్ సర్క్యూట్ ఆపరేషన్ ప్రకారం ఇది డ్రా చేసుకున్న తర్వాత దీని ఆపరేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్వర్టర్ వోల్టేజ్ వి ఇన్వర్టర్ 360 వోల్ట్స్ అనేది రావాలి అక్కడ అప్లై చేసిన మెథడ్ ప్రకారం. అండ్ లోడ్ కరెంట్ ఐ లోడ్ అన్నాడు కదా, లోడ్ కరెంట్ వాల్యూ 160 యాంపియర్స్ అనేది రావాలి. ఇక్కడ తీసుకున్న సిస్టమ్ పారామీటర్స్ ప్రకారం సెట్ చేసుకున్న దాని ప్రకారం ఓవరాల్ గా. సో ఓవరాల్ గా అప్లై చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి లోడ్ లో, అవుట్పుట్ లోడ్ లో ఈ స్కోప్ లో మనకి ఆ వాల్యూస్ అనేవి కనపడాలి. సో నేను సిస్టమ్ ని రన్ చేస్తున్నాను. స్టార్ట్ సిమ్యులేషన్. సో సిమ్యులేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత స్కోప్ ని ఓపెన్ చేసి చూస్తున్నాను. సో స్కోప్ మాక్సిమైజ్ చేస్తున్నాను స్కోప్ ని. సో స్కోప్ ని ఆటో స్కేల్ చేసుకుంటే కనుక మనకి పైన ఉన్నది ఐ లోడ్, లోడ్ కరెంట్ వాల్యూ. సో లోడ్ కరెంట్ వాల్యూ వేవ్ ఫామ్ అనేది మనకి ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇన్వర్టర్ వోల్టేజ్, ఇన్వర్టర్ దగ్గర ఆ బ్రిడ్జ్ ఆపరేషన్, ఆ లెగ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ వచ్చే వోల్టేజ్ ఎంతండి? 400 వోల్ట్స్. 400 వోల్ట్స్ అనేది ఇన్వర్టర్ వోల్టేజ్ కింద వస్తుంది. అండ్ లోడ్ కరెంట్ అనేది 160 యాంపియర్స్ గా మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఈ రెండింటిని కనుక మనం మల్టిప్లై చేసుకుంటే ఇన్వర్టర్ వోల్టేజ్, లోడ్ కరెంట్ వాల్యూస్ ని ఓవరాల్ గా వాటేజ్ ఎంత అనేది మనకు వస్తుంది. సో ఇట్లా టోటల్ వాటేజ్ యూసేజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ లో మనం వీటిని చెక్ చేసుకోవచ్చు అండ్ పారామీటర్స్ ని చేంజ్ చేయొచ్చు. సో ఇది కూడా ఒకసారి గ్రాఫ్ కూడా నోట్ చేసుకోండి. మనం డ్రా చేసుకున్న సర్క్యూట్ కి అవుట్పుట్ వేవ్ ఫామ్, లోడ్ కరెంట్ అండ్ ఇన్వర్టర్ వోల్టేజ్.
సో ఇక్కడికి ఒకసారి డ్రా చేసుకోండి. ఆ, ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి మీకు క్లాస్ సర్క్యూట్ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్ మెసేజ్ మీ వన్స్ ఈ సర్క్యూట్ వరకు, ఫస్ట్ సర్క్యూట్. ఓకే, వాయిస్ క్లారిటీ ఉంది, కొంచెం సిగ్నల్ ఫ్లక్చువేషన్ ఉంది. రాజేష్ సార్, సార్ సార్ అది యాక్చువల్లీ పవర్ సప్లై అవైలబిలిటీ లేదు సార్ వాళ్ళకి. అదే ఇక్కడ వరకు ఒకసారి క్లోజ్ చేద్దామా సార్? అంటే పవర్ బ్యాకప్ లేదు ల్యాప్టాప్ లో, సప్లై అవైలబిలిటీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అదే రేపటి క్లాస్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం సార్. ఒక సిస్టమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ అయింది. ల్యాప్టాప్ బ్యాటరీ అవైలబిలిటీ లేక ఒకసారి అటెండెన్స్ తీసుకుంటారా సార్? తీసుకోండి. ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఒకసారి ఆ డౌట్ ని రిప్రజెంట్ చేయడానికి చూస్తాను. ఓకే స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అటెండెన్స్ స్ట్రిక్ట్గానే తీసుకుంటున్నాను. నేను అటెండెన్స్ ఏదో ఊరికే నేను అటెండెన్స్ తీసేసుకున్నానని చెప్పడం కాదు. నాకు గూగుల్ అటెండెన్స్ అని ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఎక్సెల్ షీట్లో మీ అటెండెన్స్ పడిపోతూ ఉంటుంది. ఎవరెవరు ఎంతెంత సేపు ఉన్నారనేది కూడా ఇందులో వచ్చేస్తుంది మాకు. సో మాకు అటెండెన్స్ తీసుకోవడం పెద్ద ఇది కాదు, నేను తీసుకుంటున్నాను.